ఈ మిర్చికి మేము కిచెన్ వేస్ట్ మాత్రమే వేసాం. కిచెన్ వేస్ట్ వేసి ఎప్పటికప్పుడు వాటర్ పెడుతున్నాము. వారానికి ఒకసారైనా ఇన్ని కాయలు వస్తూ ఉంటాయి. చాలా బాగా వస్తున్నాయి కాయలు. ఎన్ని కాయలు ఉన్నాయో. హార్వెస్ట్ చేయాలి కాసేపు ఆగి. ఓన్లీ కిచెన్ వేస్ట్తో పెంచినవే ఇవి. ఆర్గానిక్ పచ్చిమిర్చి. ఇదొక మొక్క మిర్చిని, దీనికి కూడాను కిచెన్ వేస్టే వేసాం. చూడండి ఎంత బాగా కాసినాయో. ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే వచ్చినాయి. ఇంట్లో ఉన్న మిరపగింజలనే వేశాను. మిరపగింజల మొక్కలు వస్తే అవి ఇలా నాటుకున్నా. అక్కడొకటి చెట్టు నిండా కాయలు వచ్చేసినాయి. చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు, కాయలు. ఇది బజ్జీ మిరపకాయల గింజలు వేసా. ఇవి కూడా బాగా వచ్చినాయి. ఇదొక మిర్చి, ఇదొక మొక్క. ఇవన్నీ ఇంట్లో ఉన్న మిర్చి గింజలు వేసినవి, ఎండుమిరపకాయ గింజలను వేస్తే వచ్చినవే. ఇది కాస్త చిన్నగా ఉంది మొక్క. ఇట్లా అవి బాగా పెద్దగా అయినాయి. ఇదొక మిర్చి. ఇంతకుముందు కోసేసాను ఈ కాయలన్నీను. మళ్ళీ వస్తున్నాయి ఇవి. ఇవ్వండి. వీటన్నిటికీ నేను కిచెన్ వేస్ట్ తప్ప ఏమీ వేయలేదు. కిచెన్ వేస్ట్ వేసి ఎప్పటికప్పుడు వాటర్ పెడుతూ చూసుకోవడం వల్ల ఇంత బాగా వచ్చినాయి. ఇంతకుముందు బజ్జీ మిరపకాయ అని చూపించే కదా, ఇదొక మిరపకాయ. ఈ చెట్టు నిండా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఆర్గానిక్ బజ్జీ మిరపకాయలు, మామూలు మిరపకాయలు. ఇదంతా మిర్చి. కిచెన్ వేస్ట్తో, ఓన్లీ కిచెన్ వేస్ట్తో పెంచినవే. బ్యాక్ యార్డ్లో, అమెరికాలో బ్యాక్ యార్డ్లో కిచెన్ వేస్ట్తో పెంచిన మిర్చి. ఇక్కడ ఒకటి ఉండాలి, ఇంకా లేదు. ఇక్కడెక్కడ ఉండాలి. ఇది